ఆళ్ల నాని టీడీపీలో ఎందుకు చేరారు? టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు ఎందుకు చేర్చుకున్నారు? తెర వెనుక జరిగిందేంటి? చంద్రబాబు ఎటువంటి హామీ ఇచ్చారు? టీడీపీ ఎమ్మెల్యేకు ఏం చెప్పుకొచ్చారు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన కొద్ది నెలల క్రిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇదిగో అదుగో అంటూ ప్రచారం జరుగుతూనే వచ్చింది. కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరలేకపోయారు. దీనికి లోకల్ కేడర్ అడ్డుకోవడమే ప్రధాన కారణం. వారందరినీ ఒప్పించి చంద్రబాబు ఆళ్ల నాని పార్టీలోకి రప్పించినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆళ్ల నాని నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త నియోజకవర్గం ఏర్పడితే తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. లేకుంటే తన కుమారుడికి ఏలూరు ఎంపీ సీటు ఇవ్వాలన్నది ఆళ్ల నాని డిమాండ్. ఒకవేళ పునర్విభజన జరిగితే ఏలూరు 2 నియోజకవర్గాలు అయితే ఒక నియోజకవర్గం తనకు కేటాయించాలన్నది ఆళ్ల నాని కోరిక. అలా కుదరకపోతే ఏలూరు ఎంపీ సీటు తనకు ఇస్తే పోటీ చేస్తానని ప్రతిపాదన వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ ఏదో ఒక అవకాశం కల్పిస్తానని మాత్రం హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ హామీ మేరకు మాత్రమే ఆళ్ల నాని టీడీపీలో చేరినట్లుగా తెలుస్తోంది. అయితే ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గంలో బలమైన నేత. సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించడంతో అక్కడ ఆయనకు బలమైన కేడర్ ఉంది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య ఆళ్ల నాని రాకను వ్యతిరేకించారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో స్పష్టంగా చెప్పారు. ఇద్దరు కలిసి పని చేసుకోవాలని, జిల్లా స్థాయిలో ఆళ్ల నాని సేవలను వినియోగించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక అదే విషయాన్ని టీడీపీ శ్రేణులకు చెప్పారు. ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.